మై డియర్ ఫ్రెండ్స్, దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ట్రై చెయ్యని వాళ్ళు 100% ఫెయిల్ అయినట్టేనని. అవునండి, మీరు హౌస్ వైఫ్ అయినా లేదా స్టూడెంట్ అయినా ఎవరైనా సరే లైఫ్లో ఏదో ఒకటి సాధించాలని తపన పడుతూ ఉంటారు. కానీ ప్రయత్నం మాత్రం చెయ్యరు. ప్రయత్నం చేయని వాళ్ళు ఆల్రెడీ 100% ఫెయిల్ అయినట్టే. కనీసం ప్రయత్నం చేస్తే సక్సెస్కి 50% ఛాన్స్ ఉంటుందండి. చిన్న చిన్న స్టెప్స్తో స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లాంగ్వేజ్ మీరు నేర్చుకోవాలి అని అనుకుంటే డైలీ 5 minutes ప్రాక్టీస్ చేయండి. కొంతమంది నాకు భయమేస్తుందండి అంటారు. మై డియర్ ఫ్రెండ్స్, భయమేస్తుందని నువ్వు ట్రై చేయటం ఆపేస్తే ఆల్రెడీ ఫెయిల్ అయినట్టే కదా. అట్లీస్ట్ నువ్వు ట్రై చేయటం వల్ల ఎయిదర్ వస్తే సక్సెస్ వస్తుంది, లేదంటే లెసన్ వస్తుంది. మిస్టేక్స్ ఉంటాయండి అంటారు. మిస్టేక్స్ అనేది ఫెయిల్యూర్ కాదండి. మిస్టేక్స్ నుంచి మనం కొత్త విషయాలు నేర్చుకుంటాం. నువ్వు ట్రై చేయటం వల్ల నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, అలాగే న్యూ ఛాన్స్ రావటం జరుగుతుంది. సెకండ్ స్టెప్ కూడా ఈజీ అవుతుందండి. ట్రై చేయడము అనంటే సక్సెస్కి న్యూ గేట్ ఓపెన్ చేయడమే. మరి ఈ రోజు నుంచి మీరు ఏమైతే ట్రై చేయాలి అనుకుంటున్నారో దాన్ని ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తారా? కమెంట్లో నాకు తెలియపరచండి. దిస్ ఈజ్ జ్యోతి, యువర్ కోచ్. థ్యాంక్ యూ.